శీతగాలులు విజృంభించడంతో వాతావరణం అత్యంత చల్లగా మారిపోయింది. రాష్ట్రానికి చలిజ్వరం పట్టుకుంది. చల్లటి వాతావరణం కారణంగా వైరస్ల విజృంభణ పెరిగి ఎక్కడ చూసినా జ్వరం, జలుబు, దగ్గుతో బాధపడుతున్నవారే కనిపిస్తున్నారు. చలి కారణంగా కీళ్లు, కండరాలు పట్టేసుకుని ఒళ్లునొప్పులు వేధిస్తున్నాయి. శ్వాసకోశ సమస్యలు ఉన్నవారు మరింతగా ఇబ్బంది పడుతున్నారు. ఈ సమస్యలతో ఆసుపత్రులకు వెళ్లేవారి సంఖ్య పెరుగుతోంది. తీవ్రమైన చలి కారణంగా రోగనిరోధక శక్తి మందగించడం, అదే సమయంలో వైరస్ల వ్యాప్తి పెరగడంతో అనారోగ్య సమస్యలు వేధిస్తున్నాయని వైద్య నిపుణులు చెప్తున్నారు. ఈ శీతల వాతావరణం ఇలాగే మరికొంతకాలం కొనసాగే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో ప్రజలంతా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేస్తున్నారు. రోజంతా గోరువెచ్చని నీటిని తీసుకోవాలని, దానితో శరీర ఉష్ణోగ్రతలు పెరగడంతో పాటు గొంతు, శ్వాసకోశ సమస్యల నుంచి ఉపశమనం ఉంటుందని సూచిస్తున్నారు. తాజా పండ్లు, ఆకుకూరలు, కూరగాయలతో పాటు ప్రోటీన్లు ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలని చెప్తున్నారు. వీలైనంతవరకు చలి ఎక్కువగా ఉన్న సమయంలో బయట తిరగకూడదు. స్వెటర్లు, మఫ్లర్లు, సాక్సులు, గ్లౌజులు ధరించాలి. రాత్రి నిద్రించే గదిలో ఏసీ వేసుకోకూడదు. ఉన్ని దుప్పట్లు, రగ్గులు కప్పుకుని పడుకోవాలి. రోజుకు 2 సార్లు ఆవిరి పడితే శ్వాసకోశ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుందని వైద్య నిపుణులు చెప్తున్నారు. ఆవిరి పట్టినప్పుడు వేడినీటిలో పసుపు, తులసి ఆకులు అందులో వేసుకోవడం మంచిది. అలాగే ప్రతిరోజూ ఉదయం తులసి కషాయం త్రాగాలి. పసుపు, తులసిలకు జలుబు, దగ్గులను తగ్గించే ఔషధ గుణాలు ఉన్నాయి. ఈ కాలంలో తిప్పతీగ కషాయం తాగడం కూడా మంచిది. తిప్పతీగ రోగనిరోధక శక్తిని పెంచి వైరస్లను సమర్థవంతంగా ఎదుర్కొంటుంది. ఈ చలిగాలులు ఉష్ణోగ్రతలను నియంత్రించే శరీర వ్యవస్థలపై ప్రభావం చూపిస్తాయి. సాధారణంగా బయట ఉష్ణోగ్రతలు ఎలా ఉన్నా మన శరీర ఉష్ణోగ్రత 36–37 డిగ్రీల మధ్య ఉంటుంది. మెదడు హైపోథలామస్ గ్రంథి ద్వారా శరీరంలోని వివిధ వ్యవస్థల పనితీరును నియంత్రిస్తూ ఉష్ణోగ్రతను పర్యవేక్షిస్తుంది. అయితే మానవ శరీరానికి 15 డిగ్రీలపైన ఉష్ణోగ్రతలనే తట్టుకునే సామర్థ్యం ఉంటుందని, అంతకన్నా తగ్గితే ఉష్ణోగ్రతలను నియంత్రించే వ్యవస్థల పనితీరు దెబ్బతింటుందని వైద్య నిపుణులు చెప్తున్నారు. బయట ఉష్ణోగ్రతలు మరీ 5–6 డిగ్రీల స్థాయికి తగ్గితే ఈ సమస్య మరింత పెరుగుతుందని వివరిస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా కనిష్ఠ ఉష్ణోగ్రతలు 5–13 డిగ్రీల లోపు నమోదవడంతో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. అసలే శీతాకాలం, దట్టమైన పొగమంచుతో గజగజా వణికించే చలి. సాయంత్రం కాగానే 2 పెగ్గలు వేస్తే చలి అదే పోతుందనేది మందుబాబుల్లో ఉన్న అభిప్రాయం. చలి నుంచి ఉపశమనం కోసం కొందరు మద్యం ఎక్కువగా త్రాగేస్తున్నారు. క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకల్లో భాగంగా వైన్ షాపులు స్పెషల్ ఆఫర్లు పెట్టడంతో మద్యం తాగడం ఎక్కువైపోయింది. ఆడ, మగ కలిసి పబ్లకు వెళ్లి మందు తాగి చిందువేస్తున్నారు. చలికాలంలో ఇలా మద్యం తాగడం అంత మంచిది కాదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. షుగర్, బీపీ ఉన్నవారు మద్యం తాగితే అవి మరింత పెరిగే అవకాశం ఉంటుంది. ఆల్కహాల్ గ్లూకోజ్ స్థాయిలను పెంచుతుంది. మద్యం ఎక్కువ తాగడం వల్ల శరీరంలో రక్తనాళాలు వ్యాకోచించి కొంతమేర సరైన ఉష్ణోగ్రత పెరిగి తాత్కాలిక మసమనం కలుగుతుంది. కాని రక్తనాళాలు సాధారణ స్థాయి కంటే తగ్గిపోతాయని చెప్తున్నారు. దీనితో రక్తపోటు పెరుగుతుందని, కొందరిలో హైపోథెర్మియా పరిస్థితికి దారితీస్తుందని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. తీవ్రమైన చలితో అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఇవి వృద్ధులలో మరీ ఎక్కువ. వాతావరణం చల్లబడడం, ఉష్ణోగ్రతలు పడిపోవడంతో శరీరంలోని రక్తనాళాలు కుంచించుకుపోతాయి. శరీర ఉష్ణోగ్రత తగ్గిన స్థాయిలో ఉండేందుకు రక్తమే కీలకం. రక్తనాళాలు కుచించుకుని రక్తం సరఫరా సరిగా జరగకపోవడం, షుగర్, బీపీ పెరగడం వంటివి చోటు చేసుకుంటాయి. ఉదయం వేళ గుండెపోటు, పక్షవాతం వంటివి చోటు చేసుకుంటాయి. చలికి కీళ్లు, కండరాలు పట్టేసి నొప్పులతో పాటు రోగనిరోధక శక్తి తగ్గిపోతుంది. చలి వాతావరణంలో బ్యాక్టీరియా, వైరస్లు విజృంభించి వ్యాధులు సోకే ప్రమాదం ఎక్కువ. అందుకే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. కూల్ డ్రింక్స్, ఫ్రిడ్జ్లో నిల్వ ఉంచిన ఆహార పదార్థాలు అసలు తీసుకోకూడదు. ఉదయం వేళ 8 గంటల వరకు బయటకు రాకపోవడం మంచిది. పార్కుల్లో వాకింగ్ చేసేవారు ఎండలో చేయటం మంచిది. జిమ్లో ఎక్సర్సైజులు చేయడం కూడా మంచిదే. ఉదయం ఎండలో అరగంట చెయ్యకపోయినా కూర్చోవడం మంచిది. చన్నీళ్లతో స్నానం చేయడం అంత మంచిది కాదు. వేడి నీళ్లతో స్నానం చేయాలి. గోరువెచ్చని నీరు మాత్రమే త్రాగాలి. ఐస్ క్రీములు అస్సలు తినకూడదు. భోజనం వేడిగా ఉన్నప్పుడే తినాలి. చల్లారిపోయిన ఆహారం తినడం అంత మంచిది కాదు. కాలువలు, నదులు, స్విమ్మింగ్ పూల్స్లో స్నానం చేయకూడదు. కనీసం సంక్రాంతి పండుగ వెళ్లిపోయేంతవరకు అయినా ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. భోగిమంటల దగ్గర చలి కాచుకోవడం కూడా మంచిది.